అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి 21వ విడత 22వ విడత రెండు విడతల డబ్బులు ఒకేసారి మన ఖాతాలల్లో జమ కాబోతూ ఉన్నాయట. ఈ ఫిబ్రవరి లాస్ట్ వారంలోన లేకపోతే మార్చి మొదటి వారంలోన. కాకపోతే మనం చేయాల్సిన పనులు ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషను, బ్యాంకు టు ఆధార్ లింకు, ఈ 3 పనులు కంప్లీట్ చేసిన వారికి 4,000 రూపాయలు. అంటే 21వ విడత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎవరికైతే 21వ విడత రాలేదని బాధపడతా ఉన్నారో వాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటినీ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి పంట పెట్టుబడి సాయం చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి రోజుల్లో 2,000 కదా అని అంత ఈజీగా తీసుకోవద్దు. ఆ 2,000 కూడా మనకు రైతులకు ఎంతో ఆసరా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడురి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్లో ఏమేమి ఉందో పూర్తి వివరించబోతున్నా. వీడియో లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. పిఎం కిసాన్ ఈసారి రైతులందరికీ 4,000 రూపాయలు 22వ విడత లేటెస్ట్ అప్డేటు. కానీ ఈ పని చేసిన వాళ్ళకు మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నట్టు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన నుంచి వచ్చినటువంటి అప్డేట్. 22వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న దేశంలోని రైతులందరికీ ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు రానున్నాయి. ఈ ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది రైతుల ఖాతాల్లో 2,000కు బదులు 4,000 రూపాయలు పడతాయని పలు నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే పిఎం కిసాన్లో ఉన్నటువంటి చాలామందికి 21వ విడత డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి తెలుసుకుంటే ఖచ్చితంగా 4,000 రూపాయలు అంటే ఈకేవైసీ చేసుకోక, బ్యాంకు టు ఆధార్ లింకు చేయక, ఆగమాగమైతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి రైతులందరూ ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పడవలసిందే. లేకపోతే డబ్బులు రావు. అలాగే ఈ లిస్టులో నుంచి తీసేస్తే మనకు కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు కూడా రావు. అది చాలామంది కిసాన్ క్రెడిట్ కార్డు గురించి తెలియదు. మనం ప్రత్యేకంగా వీడియో కూడా చేయాలి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద 22వ విడత నిధులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను నవంబర్ 2025లో రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రబ్బీ పంటలు సాగు మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో వరి నాట్లు, ఇప్పుడైతే మన వరి నాట్లు కాదు పొలాలు కలుపులకి వచ్చినాయి. కానీ ఈ క్రమంలోనే తదుపరి పిఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 22వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి, లేదంటే ఖాతాలోకి డబ్బులు రావు అని చెప్తా ఉన్నారు. ఇది ఆంధ్ర రైతులు అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు పిఎం కిసాన్. ఈసారి 3వ విడతగా అన్నదాత సుఖీభవ 4,000, అలాగే పిఎం కిసాన్ 2,000 రూపాయలు 6,000 జమ కాబోతూ ఉంటాయి. ఒకవేళ పిఎం కిసాన్ 21వ విడత ఎవరికైనా రానట్టుంటే అన్నదాత సుఖీభవ 4,000, పిఎం కిసాన్ 4,000, 8,000 రూపాయలు ఆంధ్ర రైతులు పొందవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఈకేవైసీ పూర్తి చేసిన వారికే పిఎం కిసాన్ స్కీము డబ్బులు. ఇలాంటి అంతరాయం లేకుండా రావాలంటే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పెండింగ్లో ఉన్న రైతులకు 22వ విడత నిధులు ఆగిపోవచ్చు. రైతులు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ ఆధారిత ప్రక్రియ ద్వారా ఇంటి నుంచే ఈకేవైసీ పూర్తి చేయొద్దు. లేదు మనం చదువుకోలేము, మనతోటి లొల్లంత కాదు అనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అంటే ఏలు ముద్రలతోటి వెరిఫికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు. ఇది ప్రతి జిల్లాకు ఒక 5-6 సిఎస్సి సెంటర్లు ఉంటాయి. ఓన్లీ అవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి
అలాగే మనకు ఏవైతే పథకాలు గవర్నమెంట్ పథకాలు పెట్టిందో దాని గురించి మాత్రమే ఉంటాయి. అక్కడికి వెళ్ళి పట్టా పాస్బుక్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సైతం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ అనుసంధానం అంటే ఆధార్ లింకు లేకపోయినా మనకు డీబీటీ సేవలు యాక్టివ్గా లేకున్నా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వీటితో పాటు దరఖాస్తు సమయంలో ఇచ్చినటువంటి భూమి వివరాలు సరిగ్గా లేకపోయినా నిధులు రావు. మన పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని వివరాలు సరిగ్గా ఖచ్చితంగా ఉండాలి. ఇవి 3 నిబంధనలు ఇప్పుడు తీసుకొచ్చింది. ఈ 3 నిబంధనలు ఉన్నటువంటి రైతులకు 4,000 రూపాయలు 21వ విడత సమయంలో ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేయలేదు ఆ కారణంతో వాళ్ళకు డబ్బులు రాలేవో, ల్యాండ్ రికార్డు వెరిఫై పూర్తి చేయని వారు, బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకు చేయకుండా సహాయం అందని రైతులకు ఈసారి 2,000కు బదులుగా 4,000 రానున్నాయి. ఇవి ఎవరెవరైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి నిబంధనలు పూర్తి చేసిన వారికి మాత్రమే 4,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, ల్యాండ్ వెరిఫికేషన్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా చేసుకుంటే 4,000 రూపాయలు అంటే రావడం జరుగుతుంది. ఈ 2,000, 4,000 మన ఖాతాలో పడేందుకు అవకాశం ఉందని సమాచారం. అయితే లబ్ధాల జాబితాలో మీరు మీ పేరు మీద ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా, ఇలా 4,000 వస్తాయట. కానీ దీనిపైన ఎలాంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. త్వరలోనే ఇంకా దీని మీద పూర్తి అప్డేట్ డేట్ కూడా ఇవ్వబోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఈలోగా రైతులు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం విధి విధానాలు ఉన్నాయో వాటిని అన్ని సరిచూసుకున్న ప్రతి ఒక్కరూ డబ్బులు పొందగలుగుతారు. లేకపోతే అందరిలాగా మళ్ళీ మీ లిస్టు కూడా పెండింగ్లో ఉంటుంది, డబ్బులు కూడా రావు. కాబట్టి అన్నదాతలు అంటే మనందరికీ సహాయం అవసరమే. కాబట్టి తీసుకుందాం. ప్రతి ఒక్కరు తెలంగాణ రైతులైతేనేమో 3 విధానాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆంధ్ర రైతులైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు కూడా పడబోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్నటువంటి మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఏఈఓ, వారిని కలిసి మన ఏదైతే మనకు పిఎం కిసాన్కు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే అన్నీ క్లియర్గా ఉన్నాయా అని తెలుసుకుంటే అన్నదాత సుఖీభవ కూడా కూటమి ప్రభుత్వం అదే రోజు వేయబోతా ఉంది. ఏ రోజు అయితే నరేంద్ర మోడీ పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అవుతాయో అదే రోజు అన్నదాత సుఖీభవ కూడా మన ఖాతాలో పడుతుంది. కాబట్టి డబుల్ ధమాకా అంటే 2,000 ప్లస్ 4,000 6,000, 21వ విడత రాని వారికి 4,8,000. కాబట్టి మనకున్నటువంటి షరతులు కండిషన్లు కరెక్ట్గా ఉన్న ప్రతి రైతు ఈ డబ్బులు అంటే పొందగలుగుతారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు మనకు పెట్టుబడి ఇచ్చుడే చాలా గొప్ప. ఎందుకంటే రైతులంటే జై జవాన్ జై కిసాన్ పేపర్ల మీదే ఉంటుంది. మనకు వచ్చే వరకల్లా పెట్టుబడి సాయం ఇవ్వాలంటే 20 కండిషన్లు, 60 షరతులు, డేట్లు మార్చుడు, వాళ్ళకు నచ్చినప్పుడు డబ్బులు వేసుడు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక్కసారి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వాళ్ళకు కూడా మనకి ఏ రకంగా అయితే పెట్టుబడి సహాయాన్ని లేటు చేసుకుంటా వాళ్ళు ఇష్టానుసారంగా వేస్తారో వీళ్ళు కూడా వీళ్ళ జీతాలు ఇష్టానుసారంగా వేయాలి కదా. కానీ వాళ్ళకు 2 రోజుల ముందే జీతాలు అకౌంట్లో పడతాయి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ దేవుని బిడ్డలు, మనము మట్టిలో బుక్కే మాణిక్యాలం. అందుకే జై రైతన్న.